సినిమా ఇండస్ట్రీ అనగానే నటులు నటీమణుల మధ్య ఎఫైర్లు అనేది కామన్. ఇది ఎక్కువగా మనం బాలీవుడ్ లో చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య టాలీవుడ్ లాంటి పరిశ్రమలకు కూడా పాకేసింది ఈ ఎఫైర్స్. కొంతమంది పబ్లిక్ కి తెలియకుండా, మీడియాకి దొరకకుండా ఎఫైర్స్ పెట్టుకుంటుంటారు. కానీ కొందరు సెలబ్రిటీలేమో పబ్లిక్ గానే అనౌన్స్మెంట్ చేస్తూ మేమిద్దరం రిలేషన్స్ లో ఉన్నాము అంటూ ఏకంగా ప్రకటనలు సైతం చేస్తుంటారు. అయితే సెలబ్రిటీలకు సంబంధించి ఎవరితో ఎఫైర్లు ఉన్నారో ఏమో కానీ కొన్ని వార్తలు మాత్రం రోజు పుట్టుకొస్తుంటాయి. సెలబ్రిటీలు కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఈ వైరల్ అవుతున్న న్యూస్లని. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి ఎఫైర్స్ కి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు కేవలం సినిమా షూటింగ్లకు రావడం, ఆ షూటింగ్స్ లో పాల్గొనడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం, లేదా అక్కడ ఉన్న యాక్టర్స్ తో ఏదైనా ఒక పార్టీలో పాల్గొనడం తప్పితే ఈ వివాదాలకు మాత్రం చాలా దూరంలో ఉంటారు కొంతమంది సెలబ్రిటీలు. అలాంటి కోవాకు చెందిన వ్యక్తే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఆయన పెద్దగా వివాదాలలో చిక్కోడు. కేవలం సినిమా షూటింగ్లప్పుడు లేదా డాన్స్ షో అప్పుడు మనం చూస్తూ ఉంటాం. కానీ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా చాలా జాగ్రత్తగా పడుతుంటాడు శేఖర్ మాస్టర్. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ ఒక వివాదాల్లో చిక్కోవడం జరిగింది. శేఖర్ మాస్టర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఢీ షోలో ఒక యాంకర్ రావడం జరిగింది. గతంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న వ్యక్తి శేఖర్ మాస్టర్ ని పబ్లిక్ గానే డైరెక్ట్ గా, మాస్టర్ మీ గురించి జనాల్లో ఒక రూమర్స్ ఉంది, మీరు ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, నిజామా అని అడగగా శేఖర్ మాస్టర్ వెంటనే రియాక్ట్ కావడం జరిగింది. ఎవర్రా విన్ని లోపలికి పంపించింది, నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటూ శేఖర్ మాస్టర్ గట్టిగానే వార్నింగ్ చేశాడు. వాడిని బయటికి పంపుతారా లేక నేనే వెళ్ళాలా అంటూ శేఖర్ మాస్టర్ అక్కడి నుండి పైకి లేచి వెళ్ళిపోతున్నట్లు మనం ఆ ప్రోమోలో చూసాము. అయితే ఇది రియలా కాదా అనేది తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఫుల్ ఎపిసోడ్ ఇంకా విడుదల కాలేదు. అయితే టీఆర్పీ రేటింగ్ కోసం కావాలనే ఇలా చేశారు అంటూ ఆ ప్రోమో కింద కామెంట్స్ వస్తున్నాయి. గతంలో కూడా జబర్దస్త్ లో ఈ యాంకర్ వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్రాంకైజ్ చేయడం జరిగింది. బహుశా ఇది కూడా శేఖర్ మాస్టర్ కు తెలిసే ఇద్దరు కలిసి ప్రాంక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే ఒక ఎపిసోడ్ ప్రోమోలో శేఖర్ మాస్టర్ ఆ విజువల్స్ ఎందుకు విడుదల చేయిస్తాడు అని శేఖర్ మాస్టర్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.